కానీ రాకని ఎలా చూస్తారు? అమరావతి పనులు ఇకపైన వేగవంతంగా నడిచి రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందనే ఆశ, ఆలోచన ఏమైనా ఉందా? నాకు మీరు అంటే నేను ఆ! నేను యంగేజ్ లో ఉన్నప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక సినిమా చూసాను. అది ఇప్పటికీ నాకు బాగా గుర్తు. యమలీల. హ్మ్. యమలీలలో ఆ! యమలీలలో తనికెళ్ళ భరణి కవిత చెప్తాడు ఒకటి. ఆ! నా చెల్లికి పెళ్లి గల్లీలో మళ్ళీ మళ్ళీ జరగాలి హ్మ్. జరగాలి మళ్ళీ మళ్ళీ అనే ఒక కవిత చెప్తాడు. చాలా ఫేమస్ అయింది ఆ డైలాగ్ కూడా. అవును. అవును. ఇప్పటికి బాగా తిరుగుతుంటది బయట. ఇప్పటికి అంటే చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఆ కవిత ఒకటి. హ్మ్. మా అమరావతికి కూడా మళ్ళీ 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 శంకుస్థాపన జరగాలనే కవిత గుర్తొచ్చింది నాకు. ఓకే. ఓకే. ఎందుకు అంటే హ్మ్. 2014లో కరెక్ట్ గా ఒక 10 సంవత్సరాల క్రితమే అనుకుంటాను. మీకు ఐడియా ఉండే ఉంటుంది. హ్మ్. మోడీ గారు వచ్చి మట్టి అను గంగాజలం అను ఇంకోటి ఏదో ఇచ్చారు. ఐడియా ఉందా? అవును. అవునవును సార్. మోడీ గారు గంగాజలం, మట్టి. ఆ! 400 వంటకాలు ఉండేరు మా చంద్రబాబు నాయుడు గారు, హ్మ్. మా ముఖ్యమంత్రి గారు. హ్మ్. 400 వంటకాలు ఉండి అమరావతిని చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేసి అమరావతి మొత్తాన్ని మరో సింగపూర్ చేస్తానని చెప్పేసి అమరావతిలో 400 వంటకాలతోటి కొన్ని వేల మందిని పిలిచి పెద్ద హడావుడి చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. హ్మ్. సో నేను టెక్నికల్ గా మాట్లాడాలి అంటే నరసింహరావు, హ్మ్. అమరావతి నిర్మాణం అనేది కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వ అనుసరణలో జరగాల్సినటువంటి ప్రక్రియ. ఓకే. 2014 బైఫర్కేషన్ యాక్ట్ ద్వారా. హ్మ్. ఎందుకు అంటే అమరావతి క్యాపిటల్ గా నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి పెట్టుబడి, ప్రతి భవనం, ప్రతి ఇన్స్టిట్యూషన్ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చెందవలసినటువంటి ఒక నగరం అని చట్టంలో నిర్దేశించబడింది, పార్లమెంట్ సాక్షిగా. హ్మ్. అది రాష్ట్ర ప్రభుత్వ చట్టం కాదు, లేకపోతే నా నోటి మాట ద్వారా కాదు. భారత పార్లమెంట్. భారత పార్లమెంటు సెక్షన్ 93 ప్రకారం కూడా 94 ప్రకారంగా ప్రిస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలి, బిల్డింగ్లకి పర్మిషన్స్, బిల్డింగ్లకి కట్టుకునే దానికి వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సహకారం చేయాలి, అసెంబ్లీ కట్టాలి, హైకోర్టు కట్టాలి, భవనాలు కట్టాలి, గవర్నర్ బంగ్లా కట్టాలి, ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, ప్రిస్టేజ్, ఇవన్నీ కూడా చట్టంలో నిర్దేశించబడి. హ్మ్. ఈ చట్టంలో నిర్దేశించబడినటువంటి బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. హ్మ్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినందుకు 30-40 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నాయి కదా. వెళ్తున్నాయి కదా. హ్మ్. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని వేరుగా చూడటానికి లేదు కదా. హ్మ్. సో ఇక్కడ డెవలప్మెంట్ చేయాల్సినటువంటి బాధ్యత పార్లమెంట్ సాక్షిగా చట్టం మీ దగ్గర పెట్టినప్పుడు 2014 నుంచి 2019 వరకు అసలు అమరావతి డెవలప్మెంట్ కి వాళ్ళు నయా పైసా అంటే అనుకున్న స్థాయిలో పక్కన పెడితే ఒక 10% నిధిలో కూడా, అంటే కొన్ని 3-4 వేల 5,000 కోట్ల రూపాయల లోపే రాష్ట్రానికి నిధులు సమకూర్చారు అనేది ప్రధానంగా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అభియోగం. 2,500 కోట్లు ఇచ్చారంటే అందులో 1,500 కోట్లు మాత్రమే అలాట్ చేసింది. 2,500 కోట్లు అయితే 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఇది విన్నా. రమారవి మీరు అన్నదే కరెక్ట్ ఏమో. నేను అది కూడా తాత్కాలిక బిల్డింగ్ల కోసం. బిల్డింగ్ల కోసం 5 సంవత్సరాల పాటు అమరావతిని పడుకోబెట్టారు కేంద్ర ప్రభుత్వం. మోడీ చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి అమరావతి ఈ రోజు మోడీ చేతుల మీదుగా 10 సంవత్సరాల క్రితం ఎలాగైతే మొదలైందో ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉంది. ఇంకా అధ్వానమైన పరిస్థితిలోకి మారింది. 10 సంవత్సరాల్లో మేము సాధించిన ప్రగతి, క్యాపిటల్లో సాధించిన ప్రగతి ఏంటంటే పెద్ద గుండు సున్నా. దానికి మొదటి ముద్దాయి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ, రెండో ముద్దాయి చంద్రబాబు నాయుడు, మూడో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. ఇలా ముగ్గురు కూడా ప్రధానమైన ముద్దాయిలే దీనికి సంబంధించిన. 5.5 కోట్ల మంది ప్రజల యొక్క ఉసురు తగిలి ఈ ముగ్గురు కూడా దురదృష్టకరం ఏంటి అంటే కలియుగంలో మీకు ఎన్ని శాపాలు పెడితే మీరు అంత గొప్ప స్థాయికి వెళ్తున్నట్టుగా వీళ్ళకి ఎన్ని శాపాలు పెడుతుంటే ఒకళ్ళేమో ప్రధానమంత్రి, ఇంకొకళ్ళేమో ముఖ్యమంత్రి, ఇంకొకళ్ళేమో ప్రతిపక్ష నాయకుడు. 5.5 కోట్ల మంది ప్రజల యొక్క పాపం, 5.5 కోట్ల మంది ప్రజలు ఈరోజు అమరావతి లేకుండా బాధపడటానికి కారణం వీళ్ళ ముగ్గురే సార్.
వీళ్ళ ముగ్గురు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని చంపటానికి ప్రధానమైనటువంటి కారణంగా నిలిపారు. అలాంటి మోడీ, ఉమ్, అలాంటి ముఖ్యమంత్రి, అలాంటి ప్రధానమంత్రి సార్ ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మళ్ళీ ఈ శంకుస్థాపన చేస్తున్నారు అంటే చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్న సామెత గుర్తొచ్చింది. సరే, అప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదేమో, ఇబ్బంది అయింది, రకరకాల కారణాలు పక్కన పెడితే ఇప్పుడు దాదాపు 32,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అయి ఉన్నాయి, టెండర్లు పిలుస్తున్నారు, పనులు కనపడుతున్నాయి, గ్రీన్ ఛానల్ పెట్టారు, ఆ డబ్బులు దానికే వాడబోతున్నారు. ఇంకో 64,000 కోట్ల రూపాయలు కావాలని ఫైనాన్స్ కమిషన్ అడిగారు. సో మోదీ గారు వచ్చి బహుశా ఏమైనా హామీ ఇస్తారేమో. ఇప్పుడైతే ఆలస్యమైనా సరే మొదలవుతుందనే సంతోషం ఉండాల్సిన అవసరం లేదా? సంతోషం లేకుండా ఎలా ఉంటుంది? సంతోషం పడకుండా ఉండడానికి సంతోషం ఖచ్చితంగా పడాల్సిన సందర్భం. సంతోషం పడకపోతే మన మనుషులు ఎట్లయితాము? సంతోషం పడాలి. ఎందుకు సంతోషం పడాలి అంటే మొన్న బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు అప్పు శాంక్షన్ చేసినందుకు సంతోషపడాలి. అప్పే వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించినందుకు సంతోషపడాలి. ఈ అప్పుకు సంబంధించినటువంటి వడ్డీ ఎవరు కట్టాలి, రేపొద్దున ఎలా కట్టాలి తర్వాత విషయం. ఈ 15,000 కోట్ల రూపాయలైనా మా ప్రభుత్వంలో పాపం ఈ 5 సంవత్సరాల పాటు అమరావతి కోసం కేసులకి ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అమరావతి కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అమరావతి కోసం లాబింగ్ చేసినటువంటి నారాయణ లాంటి మంత్రులు ఉన్నారు చాలా మంది. పాపం వీళ్ళందరికీ రేపొద్దున దేంట్లో నుంచి దోషిపెట్టాలి, దేంట్లో నుంచి డబ్బులు ఇవ్వాలి? 15,000 కోట్ల నుంచే కదా. 10 నెలలు అవుతుంది రండి, అమరావతి రండి ఒకసారి, 10 నెలలు అవుతుంది, కనీసం ముళ్ళ కంచె కూడా తీలా. 32 కోట్లు ఖర్చు పెట్టారు కదా సార్ మొత్తం క్లీన్ చేయడానికి. సరే జరుగుతుంది, ఆ ప్రాసెస్ జరుగుతుంది. నేనేమి దాన్నేమి ఫైన్ ఫాల్ట్ చేయదలుచుకోవాలా, ఎందుకంటే కళ్ళతోటి చూసిన తర్వాత దాన్ని తప్పు పట్టకూడదు. నేను అనేది సంవత్సర కాలంగా అమరావతి నాశనం అయిపోయిన అమరావతి, 5 సంవత్సరాలు అటకెక్కిన అమరావతి, సంవత్సరం కాలంగా ఆ విధంగా మళ్ళీ అలాగే పడిపోయి ఉంది అంటే ఇంకా ఈ కూటమి ప్రభుత్వం, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అధికారంలో ఉంది. అవును, ఎన్డీఏ కదా అక్కడెక్కడ. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా 11 నెలల పాటు, సంవత్సరం పాటు అమరావతి ఆ విధంగా పడిపోయి ఉన్నది అంటే ఇంకా మీ చేతిలో 4 సంవత్సరాలు ఉంటాయి. 4 సంవత్సరాల్లో పుస్తకమని జమిలి వచ్చిందంటే 1 సంవత్సరం ఎగిరిపోద్ది, మళ్ళీ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఉంటామంటే శేష జీవితాన్ని సింగపూర్ లో గడుపుతా, సింగపూర్ ని అమరావతి అనుకునే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటారు. పాపం మరి పవన్ కళ్యాణ్ గారు మరి స్విట్జర్లాండ్ వెళ్తారో మరి ఇటలీ వెళ్తారో నాకైతే తెలియదు. ఆ 2 కంట్రీస్ లో ఏం ఎత్తుకుంటారో నాకైతే తెలియదు. మరి ఈయన మాత్రం లాస్ ఏంజల్స్ ఎక్కడో ఎత్తుకున్నట్టు నాకున్నటువంటి సమాచారం. సో ఇలా ముగ్గురు ఖచ్చితంగా ఈ కంట్రీ దాటి పారిపోవటం 2028 తర్వాత ఏ క్షణమైనా జరిగే తీరుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకు వీళ్ళు ఈ 3 సంవత్సరాల్లో అమరావతిని డెవలప్ చేయరు, 3 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఎవరు, 3 సంవత్సరాల్లో సూపర్ 6 అమలు పరచరు, 3 సంవత్సరాల్లో వీలైనంత వరకు అరెస్టులు చేసుకుంటా, సర్వనాశనం చేసుకుంటా, సమాజాన్ని సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగా 3 సంవత్సరాల తర్వాత 2.0 వస్తుంది. 2.0 వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంటుంది, ఏ విధంగా కార్యక్రమాలు ఉంటాయి అనేది ప్రజలందరూ మళ్ళీ చూస్తారు. సో ఇవన్నీ కూడా రాష్ట్రం యొక్క ప్రజల యొక్క భవిష్యత్తు మీద, రాష్ట్ర ప్రజల యొక్క భవితవ్యం మీద ఒక మాయని మచ్చగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు గతంలో అంటే సరే కేంద్రం సపోర్ట్ చేయలేదు, డబ్బులు లేవు, షార్ట్ టర్మ్ అయింది, డెవలప్ చేయలేకపోయారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, టైం ఉంది, సరే కనీసం 3 సంవత్సరాలైనా టైమే కదా, వాల్యుబుల్ క్వాలిటీ టైమే కదా. ఎక్కడ ఉన్నాయి సార్ డబ్బులు? అప్పులు వచ్చాయి కదా, హడ్కో నుంచి వచ్చాయి, వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చాయి. అవును సార్, అప్పులు వచ్చి వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చాయి. ఏం చేస్తారంటున్నా నేను వాటితో? బిల్డింగ్స్ అంత టెండర్లు కూడా పిలిచారు 32,000 కోట్లకి. కేంద్రం 32,000 కోట్లకి టెండర్లు కూడా పిలిచారు, ఫైనల్ చేశారు. రింగ్ రోడ్ అయిపోతున్నారు, అమరావతికి బుల్లెట్ ట్రైన్ రాబోతోంది, ఏఐ సిటీగా మారబోతోంది. మరి 2014 నుంచి కూడా ఈ అంశాలు విన్నాం సార్. 2014 నుంచి విన్నాం సార్. 2014 నుంచి 2018 వరకు కేంద్ర ప్రభుత్వంలో ఇదే బీజేపీ అధికారంలో ఉంది సార్. 2014 నుంచి 2018 వరకు ఇదే మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు సార్. 2014 నుంచి 2018 వరకు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. 2014 నుంచి 2018 వరకు ఇదే ముఖ్యమంత్రి గారికి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు దత్తపుత్రులుగా ఉండి వారికి సపోర్ట్ ఇచ్చి ఆ పార్టీని నడిపించింది ఇదే ఉప ముఖ్యమంత్రి గారు సార్. ఈ 4 సంవత్సరాల్లో ఏం బుల్లెట్ ట్రైన్లు వచ్చినాయి సార్, ఏం రోడ్లు వచ్చినాయి సార్, ఏం బిల్డింగ్లు వచ్చినాయి సార్, ఎన్ని వేల కోట్ల రుణం వచ్చింది సార్, ఏ ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి సార్. ఆ 4 సంవత్సరాల్లో చేయని ప్రగతి 2024 నుంచి 2029 వరకు చేస్తారు సార్.
చెప్పండి సార్. చేయాలి వాట్ చేయాలి ఈస్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? ఉమ్, వాట్ ఈస్ యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్? షో యువర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఉమ్. సో అప్పుడు బాలే ఎవిడెన్స్. అది బాలేదు కాబట్టి అది ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ గతంలో ఉంది కాబట్టి ఈసారి బ్రైట్గా చేస్తామని చెప్తున్నారు. అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు, దాన్ని డెవలప్ చేస్తామని హామీతోనే వచ్చారు. మంచిదే కదా సార్, చేయనియండి సార్. చేసిన తర్వాత మాట్లాడదాం, అప్పుడు డిస్కషన్ పెడదాం మళ్ళీ. ఉమ్, ఉమ్. అప్పుడు డిస్కషన్ పెడదాం, చేయాలనే కోరుకుందాం. సరే సరే, మీకు నమ్మకం మోదీ గారిని ఉందేమో. ఏం కోరుకుందాం? పోయిన సరే మట్టి నీళ్లు ఇచ్చారు, ఈసారి ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మోడీ గారి దగ్గర నుంచి? అప్పులు కాకుండా గ్రాంట్లు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉందా? పసుపు కుంకుమ ఎక్స్పెక్ట్ చేద్దాం సార్. పసుపు- మట్టి నీళ్ళు ఇచ్చారు కదా. మ్మ్. మ్మ్. ఎందుకంటే మనదంతా హిందుత్వ ఇది కదా, అసలు సిగ్నిఫికెంట్ గా ఉంటుంది అవి రెండు. ఉమ్, సో పసుపు కుంకుమ ఇచ్చి వెళ్ళారనుకోండి, సో ప్రజలు అందరూ పచ్చగా ఉంటారు. ఉమ్, సో పసుపుగా ఎటు తెలుగుదేశం పార్టీ పసుపు కాబట్టి పసుపు, ఉమ్. మన కాషాయం కుంకుమ, సో పసుపు కుంకుమ సరిపోతుంది రెండు. అమరావతి